మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఆల్ మూవీస్ బడ్జెట్ అండ్ కలెక్షన్ లిస్ట్. మొదటి సినిమా వీడే బడ్జెట్ 6 కోట్లు పెడితే కలెక్షన్స్ 8 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. రెండవ సినిమా వెంకీ బడ్జెట్ 7 కోట్లు పెడితే కలెక్షన్స్ 20 కోట్లు కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. మూడవ సినిమా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ బడ్జెట్ 2 కోట్లు పెడితే కలెక్షన్స్ 3 కోట్లు కలెక్ట్ చేసి సెమీ హిట్ గా నిలిచింది. నాలుగవ సినిమా చంటి బడ్జెట్ 4 కోట్లు పెడితే కలెక్షన్స్ 6 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. ఐదవ సినిమా భద్ర బడ్జెట్ 8 కోట్లు పెడితే కలెక్షన్స్ 17 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఆరవ సినిమా భగీరథ బడ్జెట్ 6 కోట్లు పెడితే కలెక్షన్స్ 7 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. ఏడవ సినిమా షాక్ బడ్జెట్ 7 కోట్లు పెడితే కలెక్షన్స్ 9 కోట్లు కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. ఎనిమిదవ సినిమా విక్రమార్కుడు బడ్జెట్ 11 కోట్లు పెడితే కలెక్షన్స్ 40 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తొమ్మిదవ సినిమా ఖతర్నాక్ బడ్జెట్ 10 కోట్లు పెడితే కలెక్షన్స్ 12 కోట్లు కలెక్ట్ చేసి సెమీ హిట్ అయింది. పదవ సినిమా దుబాయ్ సీను బడ్జెట్ 12 కోట్లు పెడితే కలెక్షన్స్ 30 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. 11వ సినిమా కృష్ణ బడ్జెట్ 13 కోట్లు పెడితే కలెక్షన్స్ 38 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. 12వ సినిమా బలాదూర్ బడ్జెట్ 8 కోట్లు పెడితే కలెక్షన్స్ 10 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. 13వ సినిమా కిక్ బడ్జెట్ 18 కోట్లు పెడితే కలెక్షన్స్ 35 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 14వ సినిమా శంభో శివశంభో బడ్జెట్ 12 కోట్లు పెడితే కలెక్షన్స్ 15 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. 15వ సినిమా డాన్ సీను బడ్జెట్ 20 కోట్లు పెడితే కలెక్షన్స్ 32 కోట్లు కలెక్ట్ చేసి హిట్ అయింది. 16వ సినిమా మిరపకాయ్ బడ్జెట్ 24 కోట్లు పెడితే కలెక్షన్స్ 40 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. 17వ సినిమా దొంగల ముఠ బడ్జెట్ 6 కోట్లు పెడితే కలెక్షన్స్ 8 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. 18వ సినిమా నిప్పు బడ్జెట్ 15 కోట్లు పెడితే కలెక్షన్స్ 12 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. 19వ సినిమా దరువు బడ్జెట్ 20 కోట్లు పెడితే కలెక్షన్స్ 18 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. 20వ సినిమా దేవుడు చేసిన మనసులు బడ్జెట్ 15 కోట్లు పెడితే కలెక్షన్స్ 12 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. 21వ సినిమా బలుపు బడ్జెట్ 25 కోట్లు పెడితే కలెక్షన్స్ 50 కోట్లు కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. 22వ సినిమా పవర్ బడ్జెట్ 30 కోట్లు పెడితే కలెక్షన్స్ 45 కోట్లు కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. 23వ సినిమా కిక్ 2 బడ్జెట్ 40 కోట్లు పెడితే కలెక్షన్స్ 30 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. 24వ సినిమా బెంగాల్ టైగర్ బడ్జెట్ 35 కోట్లు పెడితే కలెక్షన్స్ 52 కోట్లు కలెక్ట్ చేసి హిట్ అయింది. 25వ సినిమా రాజాది గ్రేట్ బడ్జెట్ 30 కోట్లు పెడితే కలెక్షన్స్ 50 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. 26వ సినిమా టచ్ చేసి చూడు బడ్జెట్ 32 కోట్లు పెడితే కలెక్షన్స్ 18 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. 27వ సినిమా నేల టికెట్ బడ్జెట్ 34 కోట్లు పెడితే కలెక్షన్స్ 23 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. 28వ సినిమా అమర్ అక్బర్ యాంటోనీ బడ్జెట్ 40 కోట్లు పెడితే కలెక్షన్స్ 20 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. 29వ సినిమా డిస్కో రాజా బడ్జెట్ 35 కోట్లు పెడితే కలెక్షన్స్ 18 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. 30వ సినిమా క్రాక్ బడ్జెట్ 35 కోట్లు పెడితే కలెక్షన్స్ 70 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 31వ సినిమా కిలాడి బడ్జెట్ 60 కోట్లు పెడితే కలెక్షన్స్ 35 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. 32వ సినిమా రామారావు ఆన్ డ్యూటీ బడ్జెట్ 45 కోట్లు పెడితే కలెక్షన్స్ 22 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. 33వ సినిమా ధమాకా బడ్జెట్ 40 కోట్లు పెడితే కలెక్షన్స్ 110 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 34వ సినిమా వాల్తేరు వీరయ్య బడ్జెట్ 150 కోట్లు పెడితే కలెక్షన్స్ 230 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. 35వ సినిమా రావణాసుర బడ్జెట్ 50 కోట్లు పెడితే కలెక్షన్స్ 35 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. 36వ సినిమా టైగర్ నాగేశ్వరరావు బడ్జెట్ 55 కోట్లు పెడితే కలెక్షన్స్ 50 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. 37వ సినిమా ఈగల్ బడ్జెట్ 50 కోట్లు పెడితే కలెక్షన్స్ 65 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. 38వ సినిమా మిస్టర్ బచ్చన్ బడ్జెట్ 70 కోట్లు పెడితే కలెక్షన్స్ 25 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. 39వ సినిమా మాస్ జాతర బడ్జెట్ 50 కోట్లు పెడితే కలెక్షన్స్ 25 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. 40వ సినిమా భర్త మహాశ్రేయులకు విజ్ఞప్తి బడ్జెట్ 35 కోట్లు పెడితే కలెక్షన్స్ 25 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. 41వ సినిమా ఇరుముడి బడ్జెట్ 42 కోట్లు పెడితే ప్రజెంట్ థియేటర్ లో బ్లాక్ బస్టర్ టాక్ తో రన్ అవుతుంది.